బలమైన గళం టీడీపీకి ప్లస్, వైసీపీకి మైనస్. రాజకీయాలు చేయడం కాదు, రాజకీయాల్లో బలమైన గళం వినిపించడము పెద్ద రాజకీయమే. ఇది లేకపోతే ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. వైసీపీకి ఇది మైనస్ అయితే టీడీపీకి ఇదే ప్లస్ అవుతుంది. వైసీపీ హయాంలో ఏం జరిగినా టీడీపీ ఊరు వాడ ప్రచారం చేసింది. ఇది రాజకీయంగా తప్పుపట్టడానికి వీల్లేదు. ఆ మాత్రం సామర్థ్యం, శక్తి, బలమైన వాదన వినిపించే అవసరం పార్టీలకు ఉండాలి. దీంతో జగన్ పాలనపై ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేశారు టీడీపీ శ్రేణులు. కానీ తాను మంచి చేశానని పదే పదే చెప్పే జగన్ దానిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారన్నది పార్టీ నాయకులు కూడా చెబుతున్న మాట. మాజీ మంత్రులు పేర్ని నాని నుంచి గుడివార అమర్నాథ్ వరకు అందరూ తాము చేసిన మంచిని సరైన విధంగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయామనే చెబుతున్నారు. కానీ ఒక్కసారి తేడా అంటూ వచ్చేశాక జీరో స్థాయి నుంచి తిరిగి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతుంది. బలమైన గళం వినిపించేవారు ఎవరున్నారా అన్న విషయంపై పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి అన్ని వర్గాలను మెప్పించేలా మాట్లాడగల నైపుణ్యం, వాదనా శక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నారు. అయితే వైసీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన టీడీపీ పార్టీ బలమైన వారిని ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. బలమైన గళాలను ప్రోత్సహించేందుకు వేట ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొందరు మహిళా నాయకులకు పగ్గాలు కూడా అప్పగించేసింది. నామినేటెడ్ పదవులు పొందిన వారిలోనూ ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. ఇక కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక కూడా బలమైన గళమే కారణమన్న వాదన వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడే కళ్ళు తెరిచిన వైసీపీ ఎవరున్నారా అని వెతకడం మొదలుపెట్టింది. కానీ వాస్తవానికి వైసీపీలో నాయకుల కొరత లేకున్నా పద్ధతిగా మాట్లాడే నాయకుల కొరత మాత్రం ఎక్కువగానే ఉంది. సో ఆ దిశగా అడుగులు వేస్తే నాయకులకు ప్రతీదీ బోధిస్తే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి. వేచి చూద్దాం మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.